ఐపీఎల్లో బ్యాటర్స్ పరుగుల విందిస్తున్నారు. అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేస్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రేసులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ టాప్లో ఉన్నాడు. 10 మ్యాచ్ల్లో 504 పరుగులు సాధించాడు. 50.40 యావరేజ్ నమోదు చేశాడు. సీజన్లో సాయి సుదర్శన్ ఇప్పటి వరకు కొట్టిన హాఫ్ సెంచరీలు 5. రెండో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరపున టాప్ స్కోరర్గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ 11 మ్యాచ్ల్లో 474 పరుగులు చేశాడు. టాప్ ప్లేస్లో ఉన్న సాయి సుదర్శన్, స్కైకి మధ్య 26 పరుగుల అంతరం ఉంది. 67.86 స్ట్రైక్ రేట్ నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్ 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ బట్లర్ 3వ స్థానంలో నిలిచాడు. బట్లర్ ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో 470 పరుగులు కొట్టాడు. 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో 4వ స్థానంలో శుభ్మన్ గిల్ ఉన్నాడు. గిల్ 10 మ్యాచ్ల్లో 465 పరుగులు కొట్టాడు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 10 మ్యాచ్ల్లో 443 పరుగులతో టాప్ 5లో కంటిన్యూ అవుతున్నాడు. సీజన్లో విరాట్ 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 6వ స్థానంలో ఉన్నాడు యశస్వి జైస్వాల్. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఈసారి నిలకడగానే రాణిస్తున్నాడు. 11 మ్యాచ్ల్లో 439 పరుగులు చేశాడు. 154కు పైగా స్ట్రైక్ రేట్తో 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సీజన్ ఆరంభంలో రాణించిన నికోలస్ పూరన్ ఆ తర్వాత వెనక పడిపోయాడు. అయితే ఆరెంజ్ క్యాప్ రేసులో మాత్రం 7వ స్థానంలో ఉన్నాడు. 10 మ్యాచ్ల్లో పూరన్ 404 రన్స్ కొట్టాడు. 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ లిస్టులో లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ 9 మ్యాచ్ల్లో 378 రన్స్ కొట్టాడు. 9 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 371 రన్స్ సాధించాడు. 9వ స్థానంలో సెటిల్ అయ్యాడు. రాహుల్ 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 10వ స్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయ్యర్ 10 మ్యాచ్ల్లో 360 రన్స్ కొట్టాడు. 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో పర్పుల్ క్యాప్ రేస్ ఉత్కంఠను పెంచుతోంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రసిద్ కృష్ణ వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు. 10 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీశాడు. టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. 10 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ బౌలర్ హేజిల్వుడ్ ఖాతాలో 18 వికెట్లున్నాయి. ముంబై ఇండియన్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 11 మ్యాచ్ల్లో 16 వికెట్లు దక్కించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ కూడా స్వింగ్ మీదే ఉన్నాడు. నూర్ అహ్మద్ 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్, గుజరాత్ టైటాన్స్ బౌలర్ సిరాజ్, డీసీ బౌలర్ మిచెల్ స్టార్క్, కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్, ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 13 వికెట్ల చొప్పున సాధించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్ చాహల్, ఎస్ఆర్హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా 13 వికెట్ల చొప్పున తీశారు.